నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేశంలో యుద్ధం జరుగుతోంది. క్రైస్తవుడవైన నీవు ఎట్టి పరిస్థితుల్లో నాకు సంబంధం లేదు అని ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తోంది, నువ్వు ప్రార్థన చేస్తే సైనికుల తరపున దేవుడే నిలబడి మన దేశం తరపున ఆయనే పోరాడి మన సైనికుల యొక్క శక్తిని రెండింతలుగా చేసి మన దేశానికి, మన సైన్యానికి రక్షణ కలగజేయబోతున్నది వాక్యం తెలియజేస్తా ఉంది. క్రైస్తవ జనాంగమా, మరొకసారి గుర్తుపెట్టుకో, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి. మన సైనికుల నిమిత్తం ఖచ్చితంగా మనందరం కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే రక్షించేవాడు యెహోవా అయి ఉన్నాడు. ఆయన సెలవిస్తా ఉన్నాడు, నేను రక్షిస్తాను, మీ పిల్లల సైతం రక్షిస్తాను. అందుకని చూస్తున్న నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగితే ఎక్కడో జరుగుతుందిలే, చాలా దూరంలో జరుగుతుందిలే, మనమైతే సేఫ్ సైడ్లో ఉన్నాంలే అనుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదండి. ఖచ్చితంగా చేతులెత్తి ప్రార్థించాలి, మోకరించి ప్రార్థించాలి. ప్రతి సైనికుని కుటుంబం కొరకు, దేశంలో ఉన్న ప్రతి పోరాటంలో నిలబడిన ప్రతి ఒక్క కుటుంబం నిమిత్తం మనందరం కూడా కలిసి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే జయమిచ్చు దేవుడు మన దేవుడై ఉన్నాడు, గెలిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు, వారి ప్రాణాలను కాపాడే దేవుడు మన దేవుడై ఉన్నాడు. మన పిల్లల నిమిత్తం రక్షణ కలగజేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు గనక దైవ జనాంగమా, మరొకసారి గుర్తు చేసుకో. ఖచ్చితంగా ఈ మాటను పట్టుకొని మరలా నువ్వు బలం తెచ్చుకొని ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తావని, ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన అంటాడు చూడండి, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. ఎస్, మనందరికి బాగా తెలుసు, యుద్ధము యెహోవాదే, యుద్ధ శూరులు కుమారులే. ఖచ్చితంగా గెలుపు మనదే, మన సైన్యానిదే, మన దేశానిదే. అయితే నువ్వు నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. గెలుపును మనం త్వరలో చూడబోతా ఉన్నాం. మన సైన్యం గెలుపు, మన దేశం గెలుపు మనం కన్నులారా చూడబోతా ఉన్నాం. ఆమేన్, ఆమేన్.